తులసి వాళ్ళ ఫ్యామిలీ, సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ, జై, జాను అందరూ కూడా గుళ్ళో పూజ జరుగుతూ ఉంటే ఆ పూజకి వచ్చి ఉంటారు. ఇక అమ్మవారి పూజ దగ్గరుండి పూజారి గారు చేస్తూ ఉంటారు. చూడండమ్మా, ఇప్పుడు పూజ పూర్తయిపోయింది కదా! ఇప్పుడు అమ్మవారి మాలని నేను విసిరి పడేస్తాను. అది ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి రావాలి. ఇది అమ్మ పద్ధతి. సరేనా? అందరూ రెడీగా ఉన్నారా అని పూజారి గారు చెప్తారు. ఇక కనిష్క అయితే చాలా చాలా సంతోషంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. నరేష్, తులసి, సిద్ధు అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక సిద్ధు ఏమో మౌనంగా తులసి వైపు చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటాడు. తులసి సిద్ధు వైపు చూస్తూ ఇతను మొత్తం నిజాలు చెప్పాడు, కానీ నేనైతే పెళ్ళైతే చేసేసుకుంటున్నాను, జాను చెప్పింది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక పూజారి గారు అమ్మవారి మాలని విసిరి పడేయగానే కనిష్క చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి ఆ మాల ఎవరి మెడలో పడింది? సిద్ధు తులసికి ఇద్దరికి జంటగా పడిందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.